ఈ సంవత్సరము ఏప్రిల్ 14న మురళిది వైకుంఠ సమర దినము జరుపుకుంటున్నాము. మేము తల్లిదండ్రులు, మా గ్రామ ప్రజలు, హ్మ్. సత్యసాయి జిల్లా గోంట మండలం ప్రజలందరూ నిశ్చయించినారు. కాబట్టి మన వీరాభిమాన్యుడు మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా అభిమానము. ఫ్యాన్స్ అని ఇప్పుడు సారు ఉప ముఖ్యమంత్రి సీఎం గారు అయినారు. చాలా మాకు గౌరవంగా ఉంది. కానీ ఆ రోజు దుఃఖంలో మేము ఏం అనలేదు. సార్‌తో ఏం మాట్లాడలేదు. హ్మ్. సార్ మమ్మల్ని ఓదార్చిపోయినాడు. హ్మ్. ఇప్పుడు అదే విధంగా ఈ వైకుంఠ సమర దినమును ఏప్రిల్ 14 జరుపుకుంటున్నాము. మన పవన్ కళ్యాణ్ సార్ వస్తే మురళికి ఆత్మకు శాంతి బాగా కలుగుతుంది. ఇంకా సంతోషం పడతాడని మురళి ఎక్కడ ప్రశాంతి ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా ఉంటా. అవును. చల్లగా ఉంటాడని మేము ఒక దుఃఖంలో ఉన్నాము. కానీ గర్వ కూడా పడుతున్నాము. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ మన పవన్ కళ్యాణ్ సారు, మన జనసేన నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ మళ్ళీ ఇంకోసారి మన మురళీ నాయక్ ఏప్రిల్ 14న వైకుంఠ సమర దినమున మళ్ళీ తరలి రావాలని మేము మురళీ నాయక్ వీర్ జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం సార్.